వాక్కాయతో ఆవకాయ పెట్టడానికి ఇలాంటి వాక్కాయలు తీసుకోవాలి. మనం కొంచెం పింక్గా పండినవి అంటే ముదిరినవి అనమాట. అయితే చాలా బాగుంటుంది ఆవకాయ. మామిడికాయ ఆవకాయ కన్నా చాలా చాలా బాగుంటుంది. వాక్కాయలని ఇలాగా కట్ చేసేసుకుని వీటి మధ్యలో ఉన్న గింజలు తీసి వీటిని ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. వాక్కాయ ముక్కలు ఇలాగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం కొలత తీసుకోవాలి. చిన్న గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తోటి నాకు 2 గ్లాసుల ముక్కలు అయ్యాయి. 2 గ్లాసుల ముక్కలకి 1/2 గ్లాసు ఆవ, 1/2 గ్లాసు కారం, అలాగే 1/2 గ్లాసుకి కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. సరిపోకపోతే కొంచెం చూసి కలుపుకోవచ్చు. కానీ 1/2 గ్లాసు ఆవ, 1/2 గ్లాసు కారం, 1/2 గ్లాసుకి కొంచెం తక్కువ ఉప్పు, ఇవి 2 గ్లాసుల ముక్కలకి ఇది కరెక్ట్ కొలత. ఈ కొలతతో మాత్రం పెట్టుకుంటే ఆవకాయ చాలా 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 బాగుంటుంది. మూడింటిని మనం బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ 2 గ్లాసుల ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుని వీటిని కూడా శుభ్రంగా మనం చేతితోటి కలిపేసుకోవాలి. ఈ ముక్కలకి మొత్తం ఈ మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని కొంచెం ఉప్పు రుచి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఉప్పు తక్కువైతే కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవచ్చు. అలాగే కలిపేసుకున్న తర్వాత ఇదే గ్లాస్ తోటి మనం 3/4 గ్లాసు పప్పు నూనె, నువ్వుపప్పు నూనె పోసుకుంటే ఇది మన మామిడికాయ ఆవకాయలాగే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. పప్పు నూనె పోసేసుకుని చెంచాతో మనం దీన్ని బాగా కలిపేసుకుందాం. మొత్తం ముక్కలన్నిటికీ ఆ ఊట, ఇది నూనె ఊట, కారం మొత్తం పట్టేలాగా బాగా ఇలా చెంచాతో కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్న తర్వాత నూనె కరెక్ట్గా సరిపోయింది. అదే దీన్ని ఇలా 2 రోజులు మూత పెట్టి మనం పక్కన పెట్టేస్తే మెత్తగా ఊరి 2 రోజులకి నూనె ఇంకా పైకి తేరుతుంది. అంతే. కేవలం 2 నిమిషాల్లో ఆవగుండ, కారం, ఉప్పు ఉంటే మన ఇంట్లో ఈ వాక్కాయలతోటి మామిడికాయ కన్నా రుచిగా ఉండే వాక్కాయ ఆవకాయ పెట్టుకోవచ్చు. 2 నిమిషాలు పడుతుంది. 2 రోజులు ఊరిన వెంటనే ఇలా నూనె పైకి తేలి ఆవకాయలాగా వచ్చేస్తుంది. సూపర్గా ఉండే 2 నిమిషాల్లో తయారు చేసుకునే వాక్కాయతో ఆవకాయ రెడీ.